అబ్బబ్బా, ఇలా సత్రంలో భోజనం మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి? సున్నం సుబ్బారావుకి రోజు చెబుతూనే ఉన్నాం కదే. అవును చెప్పారులేండి. మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో? ఇదిగో. అక్క, నీకు అతని సంగతి తెలీదు. ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట. కానీ ఎవరు కట్టనివ్వటం లేదు పాపం. ఆ సంగతి వదలండి. చూడండి, ఉన్న 4 నగలు పోకముందే ఒక మంచి కొంప చూడండి. నగలు పోతే కొనుక్కోవచ్చే మళ్ళీ. మరి నోర్మయ్యి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. పడుకో, విసురుతా, పడుకో. నాకెలాగూ నిద్ర పట్టి చావదు. ఏమి రామయ్యి నాటి కష్టములు నా మహిమో, నీ మహిమో నా ప్రారబ్ధమో. మీ ప్రారంభమే. అసలు నిద్ర పెట్టుకుంటా చస్తుంటే మీకేం లేవుడండి. నోరు మూసుకుని విసరండి. తెల్లారిపోయింది. ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి? అయిపోయి నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? వరదల్లో కొట్టుకొచ్చావు, బుద్ధి లేకపోతే సరి. ఆయా కాదు, అసలు మీకే బుద్ధి లేదు. దానికట్టు పెళ్లి చేయరు, ఇటు ఇల్లు చూడరు. దక్షిణ కూడా వేయలేని వెధవులందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు. అయిపోయి నేను అలా రాలేదండి. ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తున్నానండి. అందులో పోర్షన్ మీకు అద్దెకిప్పిద్దామని వచ్చానండి. రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకుని ఉన్నానండి. అయ్యి బాబోయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? అక్కడ కదండి పడుకున్నాను. మళ్ళీ నన్నే అడుగుతాడేమి? మీరు ఊరుకోండి. బాబు, ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దెకిప్పించు బాబు. నీకు పుణ్యం ఉంటుంది. నీ పెళ్లికి ఉచితంగా ఖర్చు చెప్తాం. కదా ఏంటి నా లక్కు? ఇవాళ పొద్దున ఎవరి మొహం చూసారేంటో. ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబోయ్, ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబోయ్, అమ్మో, ఇంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? ఆ గద నీకెందులకురా? ఎందుకంటే అమ్ముకోవడానికి. ఆహాన పోతే కొద్ది సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించుకో. ఇంత తెలికైపోయిందండి. ఆహా, గద గద. అయ్యి బాబోయ్, ఈ గట్టపెంట నవ్వేటయ్యా బాబోయ్. అమ్మో, ఇదేంటి? నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ ఏంటయ్యా? అసలు నువ్వెవరవయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం, ఘటోత్కచ నామధేయులు. ఓహో, అలాగా. రామాపక్షం అన్నమాట. నన్ను పక్షరేదవరా? భూక్షి, మక్షి, రూక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి, దుష్టభావాపేక్షి, దౌర్భాగ్య కక్షి, బహులోప రూక్షి, బహుదుష్ఫలాక్షి, మాలిన్య భక్షి, ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే, తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బిల్డప్ప. సంస్కృత పదాల మీద పదాలతోటి అచ్చి ఇచ్చి ఈడ్చి అని ఈ బిల్డప్ ఏంటయ్యా బాబు? నీ గదకోదన్నో నీకోదన్నో తీసుకోవా బాబు. రాదేంటి? చౌర్యము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము పద. ఏంతో పెట్టుకున్నానేంట్రా బాబు? రావాలి బాబు, రావాలి. జరిగేది జరగబోయేది మీ ఒంట్లో వేడిని బట్టి చెప్తుంది బాబు. మా కంప్యూటర్ జాతకం ఓన్లీ 2 రూపీస్. మరే సబాష్. మీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో, మీరు ఇల్లు ఎప్పుడు కడతారో ఏటమే అలాగే ఉంటది. అదొఫేసలే. డేవిడ్ కేడి. వేరే అవసరం లేదు, 2 రూపాయలే. జీవితంలో మీకు చాలా మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు. అలా ఈ రోజు ఎదురైన మనుషుల్లో ఒక మనిషితో మీకు చిన్న సైజు ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ మీ పెళ్లికి ల్యాండ్ అవుతుంది. నిజంగా పెళ్లి అవుతుంటావా? 100%. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అమలకి నాగార్జునకి పెళ్లి అవుతుందని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్.
అవునరే గొడవ ఆడ మనిషితోనా మగ మనిషితోనా లేడీస్ అయితే ఈజీగా ఉంటుంది. బుద్ధి లేకపోతే సరే ఎవరైతే మనిషే కదా, గొడవ అతని వల్ల అయినా రావచ్చు, నీ వల్ల అయినా రావచ్చు. అలా ఎదురొచ్చిన వాళ్ళతో నువ్వు రెచ్చిపోయి ఎడా పెడా ఫైటింగ్ చేసేయాలి. ఒళ్ళు గుల్లవుతుందేమో. కాదు, పెళ్లి అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్, వెళ్ళు. మా లూయిసతో నా పెళ్ళి అయిపోయినట్టే. ఇక చూడు చూపిస్తాను దాడాక. అరుగో ఎవరో ఎంకప్పులు ఆటోలో హ్యాపీగా కూర్చున్నారు. నిలువవే వాళ్ళు కనుల దాన వయారి హంస నడక బ్యూటీ, చాలా అందంగా ఉన్నావు. వీడేం మాట్లాడేంటి? ఈ చీర చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎక్కడ కొన్నావేంటి? వీడేం మాట్లాడేంటి? ఈ చీర నాకు కావాలి, ఇస్తావా? ఏం బ్రదరు ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటా బెదరు? అమ్మాయి నచ్చిందా? అమ్మా, అయితే వీళ్ళు ఆ టైప్ అన్నమాట. మనతో గొడవ పట్టాలి సరైన వాళ్ళు ఒక్కడు దొరకట్లేదు. ఉన్నది ఇద్దరం ఒకటే తమ్ము ఉంటే రండ్రా, తుమ్ము లేపేస్తాను. మొగాళ్ళైతే రండ్రా, చూపిస్తాను నా తడాక. ఈ చూసి కరిచేలాగున్నాడు. అయితే ఏం చేద్దాం గురు? ఏంటబ్బా ఇది? చిన్న గొడవైనా పడకుండా అందరూ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేదలా? టైల్ మార్చి ఇంకో ట్రైల్ వేద్దాం. వీడు కరెక్ట్. ఏ ఆగు, అలా సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి రా కుక్కు. అమ్మ, ఆ మాట అడగడానికి నువ్వెవడో రా డొక్కు. ఇంత పెద్ద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నేను డొక్కు అంటావరా? డొక్కు అంటాం కాదురా, డొక్క చింపేస్తాను. తారు పోసిన తాబేటి చెప్పలా మొహం నువ్వు. తప్పా? అమ్మా, ఎంత డేర్రా నీకు? నాతో పెట్టుకోకురాయ్. నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది. అంత పెద్ద అంటురోగం ఉందా? అమ్మా, ఎంత ధైర్యం నీకు? ఆఫ్టర్ ఆల్ అంటుతోమే వేదవ్వి. పక్క నలిపేస్తాను, చంపేస్తాను. చంపేస్తావా? చంపు. ముందు జుత్తు వదిలిపెట్టా. వదిలిపెట్టు. వదులుతావా లేదా? వదలను. వదలపోయావో ఏం చేస్తావురా? నేనేం చేయను. జుత్తు రంగతని చేతికి అంటుకుంటుంది. ఛీ! అమ్మా, వీడు వెళ్ళిపోతాడేటి? పొరపాటు మంచాడేమో. మనమే టచ్ చేద్దాం. రేయ్! లాభం లేదు. అయ్యో అమ్మో అమ్మో అయ్యో అయ్యో అమ్మో అమ్మో వడి కొట్టాడు. అమ్మో వడి కొదిలే బాబోయ్ బాబోయ్. అమ్మో అమ్మోయ్ కొట్టుబెట్టాలి. అయ్యో బాబోయ్. అమ్మో అమ్మో అమ్మో. ఏమిట్రా ఈ జీవితం? ఏ జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం? నరుడి జీవితం సమస్తం వేమర శతకం. కాదంటే కుమారి శతకం. అదే కాదంటే ప్రేయసి శతకం. అంతకంటే కాదంటే శ్రీమతి శతకం. ఏడి నోరు సేరు ముయ్యి. అంటే ఏడిసావు నోరు ముయ్యి. ఎంత వెతికినా నా రాణి కనపడక నేను ముక్కు చెదురు చస్తా ఉంటే సుమతి శతకం పట్టిస్తావురా? ఆ పిల్లంటే ఎందుకు అలా పడిచేస్తావు? అది నా గుండెల్లో లేడి పిల్ల. ఆ పిల్ల లేని బతుకు మందు లేని మతాపు గుల్ల, తడిచిపోయిన అగ్గి పుల్ల. రండి రండి రండి. మర్యాదల తర్వాత మన ఒప్పందం మర్చిపోయావా? ఎలా మర్చిపోతానండి? నాకు ఫాదరు, మదరు, గ్రాండ్ ఫాదరు, గాడ్ ఫాదరు, ఆంటీ, అంకులు, దేవుడు, దెయ్యం అన్ని మీరేగా. స్టోరీలు చెప్పకు, గోరీ కట్టేస్తాను. మర్చిపోయావా? 30. అదే 30 ఎలా మర్చిపోతాను? గుర్తుందిగా? 60. గుర్తుందండి. 30, 60. పట్టా కత్తి. పట్టా కత్తి కూడా గుర్తుందండి. 30, 60 పట్టా కత్తి. వస్తా. ఎవడు బాసు వాడు? వాడా? వాడు మా తాతకి తమ్ముళ్ళే. మరి 30, 60 అంటాడేంటి? 30 days లో 60 years వచ్చేస్తున్నాయి, నాకు షష్టి పూర్తి జరిపించరా అన్నాడు. మరి పట్టా అంటాడేంటి? మా ఊళ్ళో నాకు పట్టాలే ల్యాండ్ అవుతుంది, దానికి పట్టా ఇప్పిస్తానంటున్నాడు. మరి కట్ అంటాడేంటి? అబ్బా, షష్టి పూర్తి నువ్వు దగ్గరుండి జరిపించకపోతే కత్తితో పొడుచుకుని చచ్చిపోతాను రాబాయ్ అంటున్నాడు. సరే, వాడిని చూసి నువ్వు గడగడ ఉడుకుతావేంటి? అది గట్ వణిపాటం కాదు, షేక్. ఓహో, నాదంతేలే. అనుమానం కాదు, డౌట్.